మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిందన్నారు ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఓట్లు వేయకపోతే పథకాలు రావని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. 6 విజయం కారుదే అని జూబిల్హిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాకంటి సునీతా గోపినాథ్ 30,000 భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో కారు విజయం సాధించబోతుందని చెప్పి చాలా ధీమాగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా విరివిగా ప్రచారం చేస్తూ కూడా ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చింది, ఆ హామీలు ఏ విధంగా వైఫల్యం చెందింది అనేటువంటిది కూలంకషంగా ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తూ మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, మనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, అధికారంలో మేమున్నాము, అధికార పార్టీకి మీరు ఓటేస్తేనే మీకు ఇక్కడ అభివృద్ధి, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే మీరు అస్తవ్యస్తం అయిపోతారనేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? అంటే నేను ముఖ్యమంత్రి గారి స్పీచ్ విన్నాక డైరెక్ట్గా ప్రజల్ని బెదిరిస్తుండు. మీరు ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే సన్న బియ్యం బంద్ అయిపోతాయి, లేకపోతే కరెంటు ఫ్రీ బంద్ అయిపోతుంది, నీళ్లు బంద్ అయిపోతాయి, లేకపోతే అన్ని రకాలుగా బంద్ అయిపోతాయి అని చెప్పేసి డైరెక్ట్గా ప్రజల్ని బెదిరిస్తుంటారు. అంటే ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు, ప్రజలకంతా తెలుసు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బంద్ చేస్తే దుర్బుద్ధితో ఆయనే బంద్ చేయాలి తప్ప బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బంద్ కావు. సో ఆ విధంగా ఆయన ప్రచారం చేస్తుంటే దానికి నిదర్శనం ఏంటంటే ఓడిపోతున్న సంగతి స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి ఈ ఆయుధమన్నా ఉపయోగిస్తాం, ఈ ఆయుధం ఉపయోగిస్తే ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ఏమైనా రాజకీయ లబ్ధి పొందుతామేమో అని చెప్పి ఉద్దేశంతో ఈ దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి గతంలో మరి కేసీఆర్ గారు అనేక రకాల పథకాలు పెట్టినాక కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చినాక ఆ పార్టీ పథకాలన్నీ పాత పథకాలంతా కూడా కంటిన్యూ చేసిండు. కానీ పెంచిండు. రాజశేఖర రెడ్డి గారు అయినా 200 పెన్షన్ ఇస్తే దాన్ని 4,000 చేసిండు, 2,000 చేసిండు పెన్షన్. అలాగే వికలాంగులకు 60 రూపాయలు ఇస్తే దాన్ని 4,000 చేసిండు. అలాగే ఆరోగ్యశ్రీ ఉంటుందంటే ఆరోగ్యశ్రీ అసెంబ్లీలో స్వయంగా చెప్పిండు, అది బ్రహ్మాండమైన పథకము, స్వర్గీయ చనిపోయి ఎక్కడున్నాడో రాజశేఖర రెడ్డి గారు వారు పెట్టిండ్రు, మంచి పథకం కాబట్టి దాన్ని కొనసాగిస్తూ ఇంకా అనేక రకాల వ్యాధులలో కలిపిండు. ఏ ప్రభుత్వమైనా సరే ఒక పథకం నడిపిస్తుందంటే ఇంకా కొత్త పథకం ఏమి ఇస్తుందో సంగతి చెప్పాలి. చెప్పుకుంటే మా ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే ఇంకా మీకు ఈ వసతి అందజేస్తామని చెప్పాలి. కానీ ఇవన్నీ బంద్ అయిపోతాయని బ్లాక్మెయిల్ చేసి బెదిరింపు దోర్లకు దిగడం నిజంగా దురదృష్టకరం. అక్కడనేమో ముఖ్యమంత్రి గారు బెదిరిస్తుండ్రు, ఇక్కడ స్థానిక అభ్యర్థులు బెదిరిస్తుండ్రు. మీరు గల్లీలలో తిరిగితే ఎట్లా తిరుగుతారా, నా పర్మిషన్ లేకుండా ఎట్లా తిరుగుతారని చెప్పేసి ఈయన బెదిరిస్తుండ్రు. అంటే బెదిరింపు రాజకీయాలతోటి ప్రజల్ని లొంగ తీసుకోవాలంటే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ అనే సంగతి 14వ తారీఖు నాడు వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి ఆ విధంగా కూడా నేను తలుచుకుంటే ఎవరిని తిరగనివ్వను అనేటువంటి స్థాయిలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, నిన్న మళ్ళీ కేటీఆర్ గారు మాత్రం పూర్తి స్థాయిలో అసలు ఎవరికి దేనికి భయపడొద్దు, తర్వాత చూసుకుందాం, మీరు ధైర్యంగా ఉండండి, పార్టీ మీకు తోడుంటుంది అనేటువంటి స్థాయిలో కార్యకర్తలు భరోసాని ఇవ్వడం, ఈ రెండింటిని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఆ సహజ బుద్ధిని వాళ్ళు బయట పెడతలేరు. వాళ్ళ సహజ బుద్ధే బెదిరింపులకు, దౌర్జన్యాలకు, లేకపోతే కొట్లాటలకు తీసే సహజ బుద్ధి. ఎన్నికలు ఉన్నాయి, దానివల్ల నష్టం అవుతుందని చెప్పి దాన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నా కానీ అప్పుడప్పుడు అది బయటపడుతూనే ఉంది. దానికి మనం ఇచ్చిన స్టేట్మెంట్ నిదర్శనం. దాగకుండా పాపం బయట పడతా ఉంది, కక్కేస్తూ ఉన్నారు. కాబట్టి దీంతో వాళ్ళ నైజము ఈ జూబ్లీ ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడే ఈ విధంగా ఉన్నది, రేపు పొద్దున అధికారం వీళ్ళకి వస్తే ఏం చేస్తారు, ప్రజల్ని పట్టి పీడిస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, మామూలు వసూలు చేస్తారు. ఎక్కడ పాపం ఒక చిన్న స్థాయి వ్యాపారస్తుడు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది, ఇంకా వాళ్ళు చేస్తున్న శాతం ఇంకా అర్థమైపోతుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కుర్చీల కొట్లాట, బావ బామ్మర్దికి సీఎం సీటు కోసం కుర్చీ కొట్లాట జరుగుతుంది. కారు షెడ్డుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, కారుని నమ్ముకోవద్దు, మీరు బేకారు అవుతారనేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు. ఇలాంటి వ్యాఖ్యలకు ఎలాంటి కౌంటర్ ఇస్తారు? అంటే బామ్మర్దులు కొట్లాడుకుంటున్నారో లేదో కానీ మంత్రులు అయితే డైరెక్ట్ ఓపెన్గా కొట్లాడుకుంటున్న సంగతి మీరు అందరూ చూస్తూనే ఉంటారు. స్పష్టంగా ప్రతి మంత్రికి కొట్లాడినే గొడవల్ని, ఆ గొడవల్ని ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి సర్దుబాటు చేసి మీ వాటాలు మీరు సరిగ్గా మంచుకోండి కానీ గొడవ పడకుండా అని చెప్పేసి ఇలా మంత్రులకు హితబోధ చేస్తున్నారు. కాబట్టి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు.
గమనించుకుంటేనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు గ్రహించిండ్రు. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతుంది. కానీ ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్, ఎందుకంటే హరీష్ రావు గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఇక్కడ ఖచ్చితంగా అంటే జూబ్లీ హిల్స్ ప్రజలకి ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలుగుతుంది అనేటువంటిది పదే పదే చెప్తున్నారు. అంటే ఏ విధమైనటువంటి కనువిప్పు కలగొచ్చు అంటారు? అంటే ఎన్నో 420 వాగ్దానాలు అలవికాని వాగ్దానాలు చేసి ఈరోజు తీర్చలేక ఎంతసేపు నిరంతరం కేసీఆర్ గారి కుటుంబాన్ని మరి కేసీఆర్ గారిని తిట్టుకుంటూ వాళ్ళని ఎప్పుడు జైలుకి పంపించాలి, వాళ్ళని ఎప్పుడు అబాస్పాలు చేయాలి, వాళ్ళని ఎప్పుడు డీఫ్రేమ్ చేయాలని చెప్పి నిరంతరం ప్రజా సంక్షేమం మరిచి తులనాడుతున్నాడు, తిడుతున్నాడు. అయితే ఈ సందర్భంలో ప్రజల పక్షాన నిలబడి మీరు చేసిన హామీలు ప్రజలకు అందాలని చెప్పి పోరాడుతున్న పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ మీరు గిట్లా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే రేపు ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే నేను చేసిన మోసపు వాగ్దానాలు గిట్లా చేయలేకపోతే రేపొద్దున ప్రజలు నన్ను తిరస్కరిస్తారు. కాబట్టి ఏదో విధంగా ఈ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. అది ప్రజలకు మేలవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి హరీష్ రావు గారు ఆ విధంగా చెప్పదలుచుకున్నాం. ఆ విధంగా చెప్తున్నాం. మేము కూడా అదే విధంగా చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ని నమ్ముకొని ముందుకు వెళ్తుంది. సెంటిమెంట్ రాజకీయాలు పనిచేయవు అని పదే మీ అభ్యర్థి, మీ పార్టీ అభ్యర్థి సునీత గారి మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సెంటిమెంట్ కోసం పెట్టలేదండి. ఇప్పుడు మా దగ్గర సెంటిమెంట్ కోసం పెట్టిన ఇది కాదు. గత అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారు బాగా అభివృద్ధి చేసిండు, డెవలప్ చేసిండు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిండు. అతనికి మంచి పేరు ఉంది. కాబట్టి మనము వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెట్టినాం. అంతే కానీ సెంటిమెంట్ ఏముంటుందండి? సెంటిమెంట్ రాజకీయాలు అనేది స్లోగా కనుమరుగవుతున్నాయి. స్లోగా. సో బీఆర్ఎస్ పార్టీ విజయం ఎలా ఉండబోతుంది? ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము 30,000 మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు సెంటిమెంట్ రాజకీయాలకు వస్తే, సెంటిమెంట్ రాజకీయాల్లో ఇందిరాగాంధీ చనిపోతే రాజీవ్ గాంధీ వచ్చిండు, సంజయ్ గాంధీ చనిపోతే మేనకా గాంధీ వచ్చింది. ఇప్పుడు లేదనుకోండి మేనకా గాంధీ పాత్ర. రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ తర్వాత ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా వచ్చింది. ఇప్పుడు ప్రియాంక గాంధీ కొడుకు బిడ్డ మిగిలి ఉన్నట్టు వాళ్ళు కూడా ఇంకా రేపో మాపో రాజకీయాలకు వస్తారు. సెంటిమెంట్ అంటే ఎక్కడైనా భారతదేశంలో సెంటిమెంట్ అనేది దానికి దీనికి డిస్కస్ చేసుకుంటే కుటుంబ పాలన మొత్తం కూడా ఒక క్లచెస్లో ఉండడం ఏమాత్రం కూడా ఏ పార్టీకి శ్రేయస్కరం కాదు. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా కుటుంబ పార్టీ ఏ క్లచెస్లో ఏ పార్టీ ఉందో సంగతి ప్రజలకు తెలుసు. కాబట్టి ఆ వాతావరణాన్ని దేశ ప్రజలు దూరం చేస్తున్నారు రోజు. థ్యాంక్ యూ. సో మొత్తంగా మోసపూరిత హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలైతే మాత్రం పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ అయితే మాత్రం 30,000 భారీ మెజారిటీతో ఇక్కడ గెలవబోతున్నారు అనేటువంటి ధీమాన్ని దేవిరెడ్డి సుధీరెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ అబ్దుల్తో తేజ, 99 టీవీ, హైదరాబాద్.